నమస్తే. మనం ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నాం. సో కూకట్పల్లిని ఒక్కసారిగా కూడా ఒక 11 ఏళ్ల పాపని, సో సుమారుగా 10 నుంచి 11 ఏళ్ళు ఉన్న పాపని హత్య చేయడం జరిగింది. సో 3 కోట్ల ఆమె బాడీ పైన సో 3 కత్తిపోట్లు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా అంటే ఈ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో సో ఇక్కడ కిరాయికి ఉంటుండే సో ఆ పాప చనిపోయింది. ఒకసారి మాట్లాడదాం స్థానికులతో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడనే ఉంటారా? ఎన్ని ఇయర్స్ స్థానికులు? స్థానికుని ఇక్కడ కుకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను. సో ఫస్ట్ మెసేజ్ మీడియాకి నేనే ఇచ్చాను. ఇక్కడ జరిగిన వెంటనే నేను ఇక్కడ రెగ్యులర్గా మా ఇల్లు కన్నా పక్కకు ఉంటుంది. సో వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళే, మా రిలేషన్ దూరమే. సో ఏందనేది ఇక్కడ అంబులెన్స్ అయితే సో ఆల్రెడీ వాళ్ళు 100 డయల్ చేశారంటే పోలీస్ వాళ్ళు ఇప్పటికే స్పాట్లో పోలీస్ వాళ్ళు వచ్చేసి క్లూస్ టీమ్ అన్ని దిగిపోయినాయి. సో మీడియాకి అనేది మెసేజ్ మాత్రం నేనే ఇచ్చాను. అంటే ఎట్లా ఏరియాలో ఎంత గతంలో గతంలో ఏం జరగలేదు. ఇది చాలా ఫస్ట్ టైం బాధాకరమైన విషయం. ఎందుకంటే 10 ఏళ్ళ పిల్లని అంత కిరాతంగా చంపడం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే ఒక ఆడపిల్ల తనకి అపశుభం తెలియదు, చదువుకునే టైంలో ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. వాడు ఎవడైనా ఇమీడియట్గా వాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక నేను చెప్పదు చట్టాలు ఏమనంటే చట్టాలు చంపమంటారు అది ఇది ఇలాంటి ఏం పెట్టదు. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి చేయాలంటే భయపడాలి. ఈ విధంగా చేయాలి. మీరు ఏరియా కాంగ్రెస్ లీడర్ కాబట్టి మీకు తెలుసా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎట్లుంటుండే? పేరెంట్స్ అనేది నాకు తెలియదు, ఓనర్ మాకు తెలుసు. ఎందుకంటే మేము రెంటర్స్తో మాకేం వస్తుంటారు, వాళ్ళు ఏదో జాబులు చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు, చేస్తారు. కానీ ఇట్లా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ పాప స్కూల్కి వెళ్తుంది డైలీ. అంటే మేము తెలుసుకుంది కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది పాప. నిన్న హాలిడే రావడం ఏందో, నిన్న చంపబడడం ఏందో, అది ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. సో చాలా బాధాకరమైన విషయం అన్నది. స్థానికులు ఇక్కడ కమ్యూనిటీ ఏరియా మొత్తం కెమెరాలే లేవు అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. ఎస్, కెమెరాలు లేవని నేను గతంలో రేజ్ చేసిన నేను పాయింట్ చేస్తే మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే కొన్ని మీరు కూడా వేసుకొని చేసుకోండి, ఎందుకంటే సగం మీరు వేసుకొని సగం అట్లా చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటికి కెమెరాలు పెట్టిస్తారు. నేను ఫస్ట్ ఏమంటున్నా అంటే కెమెరాలు ప్రతి ఇంటికి మనమే పెట్టించుకోవాలి. ఎందుకంటే పక్కకున్న కెమెరాలు చాలా మంచి క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ సైడ్లో తీసుకురు, అక్కడ కెమెరా చూపిస్తుంది మాత్రం ఉంది, పక్కకున్న కెమెరాలు పనిచేస్తున్నారు. వాళ్ళు అడిగితే పని చేతిలో ఉంటారు. సో మనం కెమెరా పెట్టేయడమే కాదు, దాన్ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనది, పని చేస్తుందా లేదా. సో ప్రతి ఇంటికి కెమెరా పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఘటన కూడా కెమెరా లేకపోవడం వల్ల ఇప్పుడు ఇంత ఎందుకంటే ఈ జమానాలో కెమెరానే పట్టిస్తుంది వాట్ ఈస్ వాట్ అని. కానీ ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే కెమెరా అక్కడ ఉన్నది, కెమెరా అనేది చూస్తున్నారు. ఈ గేటు బయటికి ఇన్ అవుట్ అనేది పర్సన్ ఎవరో తెలుస్తలేదు. కానీ మూమెంట్ కనిపించింది. మూమెంట్ అంటే ఇప్పుడు ఓనర్ చాలా స్ట్రీట్, ఆయన లేడు, ఆయన ఉంటే కాకపోయేది అని అనుకుంటున్నాను నేను. కానీ వాడు చేసేవాడు ఎట్లనైనా చేస్తాడు, వాడు ఎక్కడైనా పక్క బిల్డింగ్ లో దుక్కిడో ఇక్కడ దుక్కిడో తెలియదు. మనం ఎవరి మీద గెస్ చేయలేం, అలా ఉంది. ఎందుకంటే సస్పెక్టెడ్ గా ఉంది కాబట్టి మనం ఎవరికి గెస్ చేయలేం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ ఉంది, చాలా సీరియస్ గా పనిచేస్తారు వాళ్ళైతే. ఎందుకంటే నిన్ననే క్లూస్ టీమ్స్ దిగినాయి, చాలా సీరియస్ గా వర్క్ చేస్తారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఇవన్నీ చెక్ చేస్తారు. సో మీ సైడ్ నుంచి డిమాండ్ చేస్తున్నట్టు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ? నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఒకటే, వాళ్ళకు అన్యాయం అయితే జరిగి పాప పోయిన వాళ్ళు అయితే తిరిగి రారు. సో వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏదైనా హెల్ప్ చేసి వాళ్ళకు చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి అతను ఫస్ట్ వాడు దొరికితే వానికి ఇమీడియట్ శిక్ష అనేది పడాలి, అది ఘోరంగా పడాలి. ఏదో కోట్ల చుట్టూ దింపి మేబీ ఇవన్నీ చేయడం పెట్టదు. ఎందుకంటే ఘోరం ఇది. ఒక పాప ఏం పాపం చేసిన పాప మంచి చదువుకో ముద్దుగా స్కూల్కి వెళ్ళే పాప అట్లా చేయడం బాధ. ఎందుకంటే మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, మాకు భయం అనిపిస్తుంది. నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్ అయినా కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చట్టాలు అందరికీ సమానంగా ఉంటాయి, కానీ చట్టాలు కొన్ని చేంజ్ చేయాలి. ఇలాంటి శిక్షలు అయితే అంటే ఇట్లా చిన్న పిల్లలను చంపడం, రేప్ చేయడం, ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లలే, వాళ్ళకి శుభం తెలియదు. కానీ అంత కిరాతంగా చంపడం అనేది దాని మీద ఒక సీన్ అంటే ఒక గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ అందరు మనసులో దారికి వస్తారు, అది చేయాలి. 3 ఏళ్ళు అవుతున్నారు. మంచిగానే ఉంటారు. ఇక పిల్లలే ఏమైనా ఓడగొడితే ఏమైనా ఖరాబ్ చేస్తే వాళ్ళ అబ్బాయి బుక్కులు అమ్మేసుకుండు. అప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మ అరిచింది, వాళ్ళ డాడీ అయితే ఏమనగా మేము వినలేము. అలా డాడీ ఏది కావాలన్నా తెచ్చిస్తాడు. మీ డాడీ ఇట్లా తెచ్చిస్తాడు రా, నేను కష్టం చేస్తా, మీ డాడీ కష్టం చేస్తాడు అని పిల్లల్ని అరుస్తుంది. ఒకరోజు పొడగొడితే ఇక్కడే అరిచింది 2 పిల్లల మీద. మళ్ళీ ఒకరోజు ఆ మెట్ల మీద అరిచింది. ఆ పక్కకు మా కోడలుండి ఏంది అత్త అట్లా అరుస్తుంది, వాళ్ళని కాల్ చేయించేద్దా అని అన్నది. ఇంతకు మొదలే చెప్పిండే కాల్ చేయమని చెప్తే కాల్ చేయము, మీ దగ్గరనే సేఫ్టీ ఉందని మా అబ్బాయి ప్రవీణ్ ఆయనతోని మాట్లాడి రెంట్ ఎక్కువ చేసింది కానీ పోనే లేరు, మేము పోమాంటే ఇక్కడే ఉంటామంటే అని బతిమలాడు ఉన్నారు అని మా కోడలికి చెప్పాను.
భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు పడుతుండే మామూలు అయిపోదురు. ఇక్కడ పక్కన కింద పడుతుండే, అందరు కింద పడుతుండే, బాగా సామాన్లు ఎత్తేసుకుదురు. మళ్ళీ వాళ్ళ వరకే కవర్ అవుతారు కానీ మా దాకా రాకపోదురు. మా దాకా రాకపోదురు. ఎవ్వరు కనబడలే. మళ్ళీ వాళ్ళు పోయేటప్పుడు కూడా ఎప్పుడైనా నేను కనబడితే ఆంటీ పాప ఉంది, బాబు ఉన్నాడు, ఇంటిదైనా చూడండి అని చెప్పిపోతుండే. బాక్స్ కట్టిందంట. బాక్స్ ఇట్లా ఎన్నికే దిగిన ఉంటే మా దగ్గరకు వస్తుండే పాప. మా మనమని ఎత్తుకొని ముద్దాడతారు. ఇద్దరే మగపిల్లలు ఉన్నారు పోర్షన్లో. ఫస్ట్ ఫ్లోర్ మా దగ్గర 5 మంది ఆడపిల్లలు ఈ పోర్షన్లో. అందరూ 2 మగపిల్లలని ఇష్టపడతారు. వస్తుండే. నిన్న అసలు కిందికే దిగలేదు, దిగనే లేదు. వాళ్ళు పోయి దిగలే. బాక్స్ ఆడనే ఉంది, బాక్స్ అక్కడనే ఉంది. ఎవ్వరి మీద మాకైతే లేదు నాన్న. వాళ్ళోళ్ళు మనకు తెలియదు, ఇక తెలియదు. ఇక దేవుని కెరక మనకు తెలియదు. అంతా దేవుని కెరక. మాకైతే ఎవరి మీద గల్లీలోళ్ళు కానీ, పోర్షన్లోళ్ళు కానీ, అక్కడ ఇక్కడ కానీ ఎవరి మీద అనుమానం లేదు. 45-50 ఏళ్ళు అవుతుంది ఇక్కడ జాబ్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని. ఒక చోరీ ఎరకలేదు, ఒక అచ్చ ఎరకలేదు, ఒకరు కొట్టుకున్నారు అనేది ఎరకలేదు, ఏది ఎరకలేదు నాకు. నిన్న ఫస్ట్ టైం అయ్యేసరికి మా ఆయనకైతే నోట్లకి మాట లేదు. తడి అంతా ఆరిపోయింది. నేను వచ్చేసరికి భయంతో ఎందుకు ఇలా అయింది, ఆ పిల్ల రాత్రి మా ఇంట్లో ఉండిపోయింది, ఇలా ఎలా కోసేసారు, ఆయన మెట్లెక్కలేడు, ఎలా కోసేసారు, 3 జాలలో గుచ్చిర్రు అంట. చల్ల గంటలు వస్తున్నాయి, తడి నోట్లకి వెళ్ళి మాట వస్తలేదు. నేను వచ్చేసరికి ఆయన కూడా ఆయన పట్టించుకోకుండా ఉరికిన పైకే పోయి చూసేసరికి పడింది మంచిగా. మొత్తం బెడ్ మొత్తం రక్తం. అక్కడ పోర్షన్లో విన్నారట. నానా అన్నదంట. వాళ్ళు ఏందో అని బయటికి వచ్చి చూసి మగపిల్లలు వాళ్ళు చూసి మళ్ళీ వెళ్ళిపోయారట. ఎవరు కనబడకపోయేసరికి వెళ్ళిపోతారు కదా నాన్న. అంతే, ఎవ్వరి మీద అనుమానం లేదు. మంచిగానే ఉంటారు అందరూ మంచిగానే ఉంటారు. అందరు ఇది ఒకటి టీవీలు పెట్టుకొని డోర్లు పెట్టేసుకొని ఇళ్ళల్లో ఉంటారు. నల్లు వస్తే కూడా మేము 10 సార్లు పిలిస్తే బయటకు వస్తారు. ఒక్కోసారి నేనే కోపం అవుతాయి. ఎందుకు పిలుస్తారు, ఈసారి నీళ్ళు పట్టకుండా మళ్ళీసారి కాళ్ళే బయటకు వస్తారని నేనే కోపం అవుతుంటే. ఇది కూడా రావద్దని నేనే పెట్టించిన మా బాబుతో. తిరిగేటోళ్ళే తిరుగుతారు. ఏమంటారు, బుక్ చేసుకుంటారు కదా నాన్న. వీటి కోసం మీదికి కిందికి తిరుగుతారు. వాళ్ళకు కూడా రావద్దని పెట్టేస్తే తక్కువ అయ్యి. నిన్న ఒక్క ఆయన వచ్చిండు చెప్పులు రిటర్న్ తీసుకొని పోనీకి. నువ్వు ఎందుకు పోయినావు, ఇక్కడ చదవలేవా నాన్న అని అడిగేటోళ్ళకల్లా ఆయన కొంచెం పెద్ద వయసు లాగుంది. లేదమ్మా ఒక గాడికే తెచ్చిచ్చింది అమ్మాయి అని అన్నాడు. మళ్ళీ పోయి అడిగితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయి చెప్పులు ఇచ్చిన ఆంటీ అని అన్నది. పైకి కూడా ఎక్కలేడు ఆయన. ఇప్పుడు అనుకున్నాం, కొంచెం చేయి తిరిగింది పెట్టిద్దాం అనుకున్నాము. మొన్న మా బిడ్డ కూడా మాట్లాడిపోయింది. ఇట్లా అయిపోయింది. నెల సంది కాలే. మేము ఎక్కడికి యాత్రలు 5-6 రోజులు పోయినా కూడా సార్ మేము ఇట్లా డబ్బు గోల్డ్ అన్ని ఇంట్లో పెట్టిపోతాం. కానీ ఎప్పుడు ఏం కాలే. మా కోడలు పక్కకే ఉంటుంది కానీ తనకు కూడా ఇచ్చిపోము, ఎవరికి ఇచ్చిపోము. మా బాబు అంటాడు ఇక్కడ భయమే లేదు, మనకేం భయం లేదు అంటాడు. తిరుగుతూనే ఉంటారు కదా సార్, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఇక్కడ సైడ్. ఎప్పుడు తిరుగుతూనే, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ జరగడం అయితే ఫస్ట్ టైం ఎవరు ఒక బదురు బియ్యం వాళ్ళు తిరిగేటప్పుడు అక్కడ కిందికి బస్తీకి అయితే ఆ బియ్యం వాళ్ళని కూడా బంద్ చేసిన. రానియలే వీళ్ళు ఎవరన్నా అమ్మినా కూడా కిందికి తెచ్చి అమ్ముకోర్రి అని చెప్పాను. కానీ ఎవరిని రానియలే. అప్పటి నుంచి కట్ బంద్ చేసిన నేను. చాలా స్ట్రిక్ట్, ఎవరిని రానియడు. అది పిల్లని ఎవరి మనమరాల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. మరి అది చూసి వాళ్ళు వచ్చినట్టున్నారు. అదే అయితే తెలిసిన వాళ్ళే చేసినట్టు. చాలా స్ట్రిక్ట్ అండి. అసలు స్విగ్గీ వాళ్ళు కానీ ఎవరు కానీ పైకి ఎక్కడానికి వీల్లేదని అక్కడ బోర్డు కూడా పెట్టాడు. చాలా స్ట్రిక్ట్ అయినా. నేను ఏమంటున్నాను, వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, వాళ్ళకి ఏం కక్షలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. ఎట్లా చెప్తాం మనం? ఆ పిల్ల పెద్ద పిల్ల ఒకరిని చూసి ఇంకోని లవ్ చేసింది అనడానికి లేదు. ఆ చిన్న పిల్ల అట్లా కూడా అనుమానం లేదు. అందరు షాక్ లో ఉన్నారండి. ఇంత చిన్న పిల్లని కొట్టడానికి వానికి ఎట్లా ఇదైందో అని. అసలు అంత అనుమానంగా ఉందండి. ఎవరు చంపారో ఏమో, కానీ మొత్తానికి అయితే వాడు దొరికినప్పుడు మాత్రము ఇక్కడ వాళ్ళకి అప్ప చెప్పండి, వాడిని ఈ నడి రోడ్లోనే చంపాలి వాడిని. అప్పుడు కానీ కసి తీరుతుంది. మళ్ళీ ఇంకొకళ్ళని చంపడవాడు. అట్లా చేయాలి. భయం ఉంటది.
దుబాయ్ లో చేస్తారు చూడండి, కట్టేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి అట్లా చేయాల. అసలు భయమే లేదు మనుషులకు, భయం లేకుండా ఉన్నారు అంతా. ఆడపిల్లలు అన్నది తిరుగుతుంటే భయం పడుతుంది. భయం ఏంటి అసలు, పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి అనేది కూడా చూసుకుంటలేరు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే తాగి ఇష్టం వచ్చినట్టుగా పండుకుంటున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి. మగ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళు కొంచెం భయంతో పెంచాలి పిల్లల్ని అంతే. ఇచ్చాను. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, అమ్మ మేము కొంచెం పెడతాము, మీరు కూడా కొంచెం వేసుకొని మనము గల్లీ గల్లీకి పెడదామని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ ఓన్ హౌస్ వాళ్ళు కొంచెం ముందుకు రావట్లేదండి. ఓన్ హౌస్ వాళ్ళు పెట్టుకుంటే బెస్ట్. ఇప్పుడు రెంట్ వాళ్ళు పెట్టుకోలేరు కదా. ఓన్ హౌస్ మనం ఎప్పటికి ఇక్కడే ఉంటాం కాబట్టి కెమెరాస్ మనకు ఉండాలి ప్రతి ఒక్క గల్లీలో. ఇప్పుడు ఈ గల్లీలో ఇది మొత్తం కనబడుతుంది కదా, అక్కడ ఉంటే ఎంత బాగుండేది. ఇటొకటి అటొకటి ఉంటే బాగుండేది. అక్కడ రెండు ఉన్నాయి, ఆ రెండు వేస్ట్గా ఉన్నాయి. ఈ ఇష్టం వచ్చినట్టుగా ఈ వైర్లు ఒకటి తగలబెడుతున్నారు. ఆ పెట్టేసి ఆ కెమెరాస్ మొత్తం ఇట్లా వంగిపోయి ఇదవుతున్నాయి. దాని గురించి పట్టించుకునే రాజు లేడు. మా ఎమ్మెల్యే గారికి చెప్తే ఇవన్నీ తీసి పడేయండి అన్నాడు. పక్కన ఇంకొక పోల్ పెట్టుకోండి, దానికి పెట్టుకోండి, మీరు దానికి ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరి ఓన్ హౌస్ వాళ్ళు రాకపోతే ఏం చేస్తాడు ఆయన కూడా. ఆయన స్ట్రిక్ట్ అండి, ఆయన స్ట్రిక్ట్. మరి అదే మరి ఆయన చేసిన తప్పు. ఇప్పుడు అనుభవం వచ్చింది కదా, ఇప్పుడు పెట్టుకుంటాడు. అదే దేనికైనా ఒక సమయం అనేది వస్తుంది కదా, అనుభవించినప్పుడే తెలుస్తుంది అది. అది ఇప్పుడు అందరికి వచ్చిందండి, అందరు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఎస్ పక్కా, ఇప్పుడు మాత్రం పక్కా. ఇప్పుడు అందరు అంటున్నారు, ఓన్ హౌస్ వాళ్ళు అందరు అంటున్నారు మనం 5,000 వేసుకుందామని. ఇంతకుముందు చెప్పాను నేను, ఇప్పుడు పెట్టుకుందాం అక్క, 5,000 ఏ మూలకు అవుతాయి మనం పెట్టుకుందామని అంటున్నారు. అక్కడ ఇక్కడ తిరుగుతుంది, కొంచెం ఆమెతో పని అవుతుంది. అన్ని గల్లీలలో పెట్టించుకుంటాం. కావాలంటే మేము ఇంతో అంతా కలుపుతాము, వాళ్ళ దగ్గర లేకున్నా కానీ అంతా కలుపుకొని పెట్టించుకుంటాం. కానీ ఇట్లా ఇట్లా జరుగుతాం. చూడలేదు అసలు, ఎంత చిన్న అసలు ఫోన్లో చూస్తూనే నిన్న చూసినాం. మరి సెకండ్ ఫ్లోర్ వెళ్ళి ఇంత రష్ ఉన్న ప్రదేశంలో సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి చంపేయడం, కనీసం లోపల బంగారం లాంటివి కూడా తీసుకుంటే పాపని అమ్మాయి బాయ్ బాయ్ చెప్పేదంట తల్లిదండ్రులకి. మరి బాయ్ బాయ్ చెప్పినప్పుడు ఈ పిల్ల ఒక్కతే ఉందని గిట్ట గ్రహించాడా మరి ఏంటో. ఎంత అనుమానం వస్తుందంటే అసలు ఏం చెప్పలేకపోతున్నాం మేము కూడా. దొంగతనానికి వస్తే డబ్బు తీసుకుని చంపేసేంత కోపం కదా. గంజాయి తాగుతున్నారు ఇవాళ రేపు, గంజాయి గుట్కాలు ఏంటేంటో తింటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎవరిని ఏం చేద్దామా, మొబైల్లో కూడా చెడ్డ చూసి ఏ పిల్లలు దొరుకుతారా షికారు అట్లా చూసి ఒంటరిగా ఉన్న పిల్లల్ని షికారు చేసుకుంటున్నారు. అట్లా కూడా జరగవచ్చు. అదే మాకు తెలియదు కదా, వాళ్ళు మన ఊరోళ్ళు కాదు కదా, మేము ఇక్కడ స్థానికులము. మాకు వాళ్ళ గురించి అంత తెలియదండి, మాకు తెలియదు. వాళ్ళు 2 years అయిందంట వచ్చి. మేము ఈ రోజే నిన్నటి రోజు చూస్తున్నాను నేను ఆమెను. నేను ఇక్కడే పక్కనే ఉంటాను, కానీ ఆమెను ఎప్పుడు చూడలేదు నేను. పాపకు చూడలే సార్, వాళ్ళ తల్లిదండ్రులు చూసినాము. వాళ్ళ పెద్దనైనాకు చిన్ననైనా వాళ్ళ పెద్దమ్మకు చూసిరా. ఈడనే 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు మేము వచ్చి అక్కడే. ఇప్పుడేమో ఎల్లంబట పోయారు వాళ్ళ పెద్దనైనా వాళ్ళ పెద్దమ్మ. వాళ్ళేమో ఇక్కడనే ఉన్నారు. పెళ్లి అయిన నుంచి మా అమ్మ కూడా పెళ్లి అయింది. పాపం పెళ్లి అయింది, 2 పిల్లలు ఉంటారు, మంచిగా జాబ్ చేస్తారు. పాపం మంచి వాళ్ళు, ఎవరు పగలేదు ఏంటి. మంచి వాళ్ళు, మంచి అయితే మంచి వాళ్ళు, తండ్రి తల్లి మంచి వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీనే అందరు మంచి వాళ్ళే. అంది ఎవరితో పగలేదు, ఒక్క చిన్న పిల్లలు కూడా పగలేదు వాళ్ళు. మరి ఎట్లా జరిగిందో అని అర్థమవుతుంది. శత్రువులు లేరు అని చెప్పి చెప్తున్నారట పోలీసులకు. మరి పేరెంట్స్ శత్రువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు దగ్గరలో చేసి ఉండే అవకాశం ఉంటుంది. మరి తెలిసిన వాళ్ళే చేస్తారు సార్, తెలియని వాళ్ళు ఎవరు చేస్తారు? అంత పైకి పోయి తెలియని వాళ్ళు ఎవరు చేస్తారు? తెలిసిన వాళ్ళే చేస్తారు. తెలిసే చేస్తారు సార్. అంత ఇంత మెయిన్ రోడ్కి ఎవరు చేస్తారు? తెలియని వాళ్ళు ఎవరు పోతారు? ధైర్యం అవుతుంది. తెలిసిన వాళ్ళే చేస్తారు. చూడలేదు సార్, మేము పైకి పోలే. అందరూ మార్కెట్కి వచ్చినాము. వచ్చే వరకు నిండిపోయే వరకు పోలీసులు ఉన్నారు. పోదాం అనుకున్నాం కానీ పోలీసులు ఉన్నారు, ఏమని అంటారు కానీ పోలేదు. ఈడ నిలబడి పోయినాం. జరగలేదు సార్, ఎప్పుడు జరగలేదు. పెద్ద మనిషికి అయింది దొరికి, కానీ చిన్న పిల్లలకి అయితే ఎప్పుడు కాలేదు. పెద్దవాళ్ళకి చంపేసారు, వాళ్ళు తప్పు చేసిరేమో చంపేసారేమో. చిన్న పసిపిల్ల ఏం చేసింది? పసిపిల్ల ఏం చేసింది? ఇంత ఎప్పుడు జరగాలి? అది కూడా మెయిన్ రోడ్కి
ఏమని చెప్తారు మా గవర్నమెంట్? కెమెరాలు లేవు, దొరుకు కష్టంగా ఉందంటే దొరకబెట్టాలి సార్, ఎట్లా దొరకబెడతారు? ఇక్కడ లేకుండా ఇక్కడ పోయిన వాళ్ళు కూడా ఎక్కడ దొరకదా సార్? సీసీ కెమెరా అక్కడ దాకా ఉంటాయి సార్, ఏడన్నా దొరుకుతాయి. ఎంత పెద్ద దొంగతనం దొరుకుతాయి సార్, ఇది ఎందుకు దొరకదు? పణం తీసాను ఎందుకు దొరకదు? దొంగతనం చేసిన వాళ్ళు దొరకబెడతారు, ఇది ఎందుకు దొరకబెట్టారు? దొరకబెట్టాలి, వాళ్ళకి శిక్ష ఇవ్వాలి. గవర్నమెంట్ వాళ్ళు ఎట్లన్నా కానీ శిక్ష ఇవ్వాలి. ఇంకొకరికి ఏదైనా ఉంటే పగ తీర్చుకోవాలి అనుకోవాలి, కానీ ప్రాణం తీయొద్దు. ఏదైనా ఉన్నా మరి భయపడతారు, మరి అందరు భయపడుతున్నారు. నిన్న నుంచి మొత్తం ఘోరంగా ఎప్పుడు జరగలేదు, మేము చూసినాము కదా. చిన్నపిల్లకి ఏటో ఈ గల్లీలో ఈ కుక్కుడుపల్లి ఏడా జరగలేదు, ఫస్ట్ సార్ ఇది. పేరెంట్స్ కూడా టఫ్ కొట్టాల్సిన అవసరం లేదు, చిన్నపిల్ల ఏం కాదు. మనం 6వ తరగతి అవుతుందంటే పెద్ద అవగాహన ఉంటుంది. అదే సార్, అది 12 సంవత్సరాలు 14, 15 సంవత్సరాలు అంటే ఏదైనా ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఆ పసిపిల్ల సార్, పసిపిల్ల మనకేం తెలియదు. ఒక పాలు తాగుతుంది, ఒక తల్లి నీళ్ళు తాగుతుంది పసిపిల్ల. ఎలాంటి శిక్ష చేయాలంటే వాళ్ళకి? శిక్ష ఏం సార్, వాళ్ళకి ఎంత చేసిన వాళ్ళకి కథమే చేయాలి. వాళ్ళు ఎట్లా నరికిచ్చిండు కదా, ఆయన కూడా అట్లనే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆ పిల్ల ప్రాణం తీసి అంతమంది నరికేయాలి, మొత్తం నరికేయాలి. అది జైలు సజ కూడా పెట్టొద్దు, వాళ్ళకి ప్రాణంతో ఉంచొద్దు. అందరు వాళ్ళు ఇంకా దాసి చంపేసారు, కానీ వాళ్ళకి అందరు ముంగట చంపేయాలి. కాదు, ఏడ కూడా కాదు, అంతా ఈ వదిలేబట్టికే ఇట్లా ప్రాణం తీస్తున్నారు అందరు పెద్దవాళ్ళు. కానీ చిన్న చెయ్యాలి సార్, చెయ్యాలి. చేయకుండా ఇంకా ఎంత జరుగుతాయి, ఎంత అవుతుంది, చెయ్యాలి. పాప కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది, 6th క్లాస్. ఆమెకు స్కూల్ హాలిడేస్ అని చెప్పేసి ఇంట్లోనే ఉంది. వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి బైక్ మెకానిక్. 12:30కి ఏమో లంచ్కి వచ్చాడు. మరి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలంటే సంథింగ్ అయితే వచ్చాడు. వచ్చేసరికి బయట నుండి డోర్ గడేస్తుంది, బయట నుంచి వేసి ఉంది. అతను వెళ్ళి డోర్ తీసేసరికి బెడ్ మీద పడుకొని ఉందంట. అప్పటికి ఆ పిల్ల కన్ఫామ్ చనిపోయింది. అతను బాగా ఏడ్చేసరికి మా బిల్డింగ్లో వాళ్ళందరూ వెళ్ళి చూస్తే చనిపోయి ఉంది అని చెప్పి లొల్లి పెడితే, అప్పటికి మా వాళ్ళంతా 108కి డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి వచ్చారు. ఇన్వెస్టిగేషన్ అవుతుంది. సౌండ్స్ అయితే వచ్చాయి, పాప ఏడ్చినట్టుగా వచ్చింది. మరి ఆ పాపనైనా ఇంకా వేరే పిల్లల ఏందనేది తెలియదు. మార్నింగ్ 10:30 to 12 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది కొంచెం కన్ఫర్మ్. అనుమానంగా అయితే ఇంకేం లేదండి. మనకు అందరు బాగానే ఉంటారు, మా గల్లీలో అందరు బాగానే ఉంటారు. ఆ పాప కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. ఆ పాపకు తమ్ముడు ఉన్నారు, డైలీ గల్లీలో ఆడుకుంటారు, స్కూల్కి వెళ్తారు, వస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి వాళ్ళు, బాగానే ఉంటారు. ఇది న్యూ కన్స్ట్రక్షన్ అయిందండి పక్కది, ఇది కూడా న్యూ కన్స్ట్రక్షన్. ఇంకా ఇక్కడ మెటీరియల్ ఇంకా అట్టే ఉంది. ఇంకా కెమెరాలు అనేది ఇంకేం పెట్టుకునేది అయితే ఉంది. ఇందులో ఇన్సిడెంట్ అయింది. ఉన్న ఒక కెమెరాలో కూడా ఏంటనేది కూడా ఐడెంటిఫై ఏం అవ్వట్లేదు. మూమెంట్ ఏం లేదు. మాట్లాడతాడు, ఆయన బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగానే ఉంటాడు. ఆయన బైక్ మెకానిక్, అందరితో బాగానే ఉంటాడు. కింద ఓనర్ కూడా బాగానే ఉంటారండి, మా వాళ్ళు, మా రిలేటివ్స్ బాగానే ఉంటారు. ఎవరు డెలివరీ బాయ్స్ వచ్చినా కూడా పైకి కూడా ఎవరు పంపించారు. ఆల్రెడీ బోర్డు కూడా పెట్టేసే ఉంది అక్కడ. ఎవరినైతే పైనకైతే ఎవరిని పంపించారు. మరి అతను వెళ్ళిన వాళ్ళు ఎవరు, మరి ఇంటి వాళ్ళ ఎవరు, ఇంకేంటంటే కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు అని మాకు ఇందాకనే తెలిసింది. అది మరి అతను ఒరిస్సా వల్ల అతను కూడా ప్రైవేట్ ఎంప్లాయ్. అతను అయితే తీసుకున్నారు మా కస్టడీ. ఇంకా ఏందనేది మాకు కూడా తెలియదు. మాది ఇక్కడనే, ఎప్పుడు చూడలేదు నా పాప. నిన్న చూడడమే. వాళ్ళ అమ్మ నాయన కూడా తెలియదు, ఆ పాప కూడా తెలియదు. మేము ఉండేది అక్కడ రూపా కిరాణా షాప్ దగ్గర. వస్తుంటాం పోతుంటాం, కానీ ఆ పిల్ల ఎప్పుడు కనవల్లే చూడలేదు. వాళ్ళ అమ్మ నాయన కూడా మాకు పరిచయం. నిన్న ఏడ్చేటప్పుడు అయ్యో ఈమె ఎవరు అనుకున్నాం, కానీ మాకు అసలు పరిచయం. ఇక్కడ ఏది ఇట్లాంటిది ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం. మరి కెమెరాలు లేవంటే గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని పెట్టాలి. ఇట్లా ఇప్పుడు ఈ బిల్డింగ్లో కట్టుకున్న వాళ్ళు పెట్టుకోవాలి బిల్డింగ్లకు.
మరి వాళ్ళు పెట్టుకోలేదు. ఈ గవర్నమెంట్ అలా పట్టించుకొని పెడితే ఎవడు వచ్చింది ఎవడు పోయింది తెలుస్తుంది కదా. దానికి మేము నాకు అసలు తెలియదు, పాప గురించే తెలియదు. చిన్న పాప 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మరి దేనికి చేసిండాడు, ఎందుకు చంపిండు, ఆయనకి ఏం అవసరము, ఎవడు వాడు అనేది కూడా తెలియదు. ఇల్లు వాళ్ళకే తెలియదు. మేము అక్కడ ఉండేటోళ్ళం, మాకేం తెలుస్తుంది. మేము ఏదో ఇట్లా మంది ఉన్నారంటే ఊరికొచ్చి చూసినాం అంతవరకే. కానీ మాకు ఏం తెలియదు. బాధ పాపను చూసి బాధ, అంతేగాని మాకు ఇంకా అట్లా ఏం లేదు. కానీ ఇట్లా రోడ్ల మీద కెమెరాలు ఉంటే కూడా మన ఇళ్ళలో లేకపోయినా ఈ కెమెరాలలో మీరు దొరుకుతారు కదా సార్, అట్లా మాట్లాడుతున్నాం. అక్కడ ఒక గల్లీ ఉంది మాకు, అక్కడ కూడా లేదు గవర్నమెంట్ది, ఇక్కడ కూడా లేదు. ఎట్లా దొరకబడతారు సార్ మీరు? ఇల్లుకు లేదు, ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడని దొరుకుతాడు సార్? పాపం పిల్ల పోయింది. అది నేను చెప్పేది బాధ, ఇంకేం లేదు సార్. ఆ పాపను కూడా నిన్ననే చూసిన నేను, నాకు తెలియదు. లేవు సార్, ఎక్కడ ఉన్నాయి సార్? మీరు చూడండి, అక్కడి వరకు వెళ్ళి చూడండి కెమెరాలు ఎక్కడ ఉన్నాయేమో, గవర్నమెంట్ కెమెరాలు దయర్గూడల, సంగీత్ నగర్లా. అదే ఎవరు చెప్తారు సార్? ఇక పట్టించుకునేటోళ్ళు జెంట్స్ పట్టించుకొని ఇట్లా జరుగుతుంది, మా గలికి లేదు మా గలికి లేదు అని చెప్పుకుంటే పెడతారేమో వాళ్ళు. ఇంకా ఏం కాలే సార్. అంత చిన్న పాపను ఫస్ట్ టైం అట్లా చేసారు. చూసినా లోపల పోలీసులతోటే ఉన్నా. పరిస్థితి ఏమున్నది, ఒక కాలు సాపిండ్లు, ఆ మంచాలు వేసిండ్లు, ఓ చేయి గిట్లా మర్చుకున్నారు, ఓ చేయి సాపింది, ఒక కాలు మలిసింది, ఒక కాలు సాపింది. ఈ బట్ట ఇట్లా లేచింది, అది ఇంట్లో పొడిచింది. షాకులే, ఏ షాకు మనకేం తెలుసు? వాడు పొడిచిని పట్టుకొని వెళ్ళిపోయిండు కదా, మనకి ఎట్లా తెలిస్తే? పొడిచిని పట్టుకొని పోయిండు. లేదు ఇంట్లో లేదు, షాకు దొరకలే. సంపంగానే పోలీసులు రాగానే వచ్చిన నేను. ఈ మంది కుడుతుంటే ఎందమ్మా నువ్వు వచ్చిన, ఇప్పుడే పనికి పోయి వచ్చిన, ఈ పాపను ఎత్తుకొని వచ్చిన. ఎందుకు మళ్ళీ ఏమైనా దొరికిందా ఏమని? ఈ ఏరియాలో మస్తు అవుతానే అట, నాకు తెలియదు నాన్న. నేను ఇంట్లో పని పోతే వచ్చి ఇంట్లో ఉంటా అంతే, నాకు తెలియదు. ఎక్కడ లేవు, మీరు చూడండి ఏమన్నా కనిపిస్తానే. ఇవాళ ఇస్తాం, ఇంత కట్టించిపోతే పిల్లలు వేసేస్తుందా? తల్లికి ఇద్దాం, పిల్లకి ఇద్దాం, బతకడానికి ఇద్దామని ఎమ్మెల్యే మాట్లాడుతాడు. పిల్లలు వేసేస్తుందా? చిన్న పిల్ల అడుగు అడుక్కుని సిసికెమాలు పెట్టాలి. ఓట్లు ఏమని వస్తావు, అన్నిటికి వస్తావు, అన్నిటి తిరుగుతావు, నేను గెలవాలంటావు. ఏం చేసిండు ఇప్పుడు? ప్రాణం తీసుకురావు. దొరికినోని మాత్రం చంపాలి, ఎవడైనా కానీ చంపాలి. దొరుకుతాడు, ఎవడైనా దొరుకుతాడు. ఒక్క దొచ్చుకొని పోయాడు వాడు. తల్లిదండ్రి చూడలే. మా ఊళ్ళే వరంగల్ అవతల మాది నీరుకుల్లా.